ఇక గీ ముచ్చట మనం ఇడిచిపెట్టినా గాని గది మాత్రం మనల్ని వదిలిపెట్టేటట్టు లేదు. ఇక గదే రాధిక మర్చెంట్, అనంత్ అంబానీ పెళ్లి ముచ్చట అన్నమాట. ఇక పెళ్లికి ముందుగాలనే ఈళ్ళు శానా ఏడికలు జరుపుకుంటుంటారు. ఇక ఎవరైనా జరుపుకుంటారనుకోండి. ఇక దీంట్లో భాగంగానే గిప్పుడు సంగీత్ ప్రోగ్రామ్ కూడా జరుపుకున్నారంట. అయితే ఈ సంగీత్ కార్యక్రమం నిన్నటికి నిన్న మస్తు ఘనంగా జరిగిందంట. అయితే ఇందులో ఎవలెవలు పాల్గొన్నారంటే ఇప్పుడు మస్తు షాకింగ్ అన్నమాట. ఇక దీంట్లో పాప్ సింగర్ అయిన జస్టిన్ బిబ్బర్ పాల్గొన్నారంట. ఇక గాయన ఎవరో ఎరకనా, మన కెనడాలోనే మస్తు ఫేమస్ పాపులారిటీని సంపాదించుకున్న జస్టిన్ బీబర్ అంట. ఇక ఆయన ప్రపంచంలోనే అత్యుత్తమ గాయకుడు అంట. ఇక శానా ఇంగ్లీష్ పాటలు కూడా వాడిందంట. ఇక మీకు గిట్లా తెలిసే ఉంటది, ఇక ఇన్నర్ కావచ్చు. ఇక ఇప్పుడు ఆయన ఇందులో పాల్గొన్నాడంట. ఆయన పాల్గొని అసలు షోని మొత్తం అదరగొట్టేసిండంట. ఇక ఓ పక్కన ముందుగాల మెల్లగా బేబీ అనే పాటతోని ప్రదర్శన మొదలుపెట్టి ఇక అటుపై అన్ని పాటలు వాడుకుంటా అతిథులందరినీ మెప్పించిండంట, అలరిచ్చిండంట. ఇక ఇప్పుడు ఈ షోకి మాత్రం చాలా మంది కూడా హాజరయ్యారంట. ఇక ఈయన పాడిన పాటలకి మస్తు మంది ఫిదా కూడా అయిపోయారంట. ఇక సంగీత్ వేడుకలకు వచ్చిన అతిథులంతా కలిసి బీబర్లు అయిపోయారంట. ఇక గంటే ఆయన పాటతోని ఆడి పాడుకుంటా స్టెప్పులు కూడా ఆడిర్రంట అతిథులంట. ఇక అంతేకాదు, ఈయన పాడిన పాటలకి ముఖ్యంగా ఎవరైతే బాలీవుడ్ సెలబ్రిటీ హాజరయ్యారో ఇక వాళ్ళంతా ఈయన పర్ఫార్మెన్స్కి ఫిదా అయిపోయారంట. ఇక ఆయన ఒక పక్కన పాట వాడుకొని మైక్ అందుకొని పాట వాడి ఇక ఓ పక్కన డ్యాన్స్లు వేసుకుంటా స్టెప్పులు వేసుకుంటా అటు ఇటు తిరుక్కుంటా స్పాట్ లైట్ ఈయన మీద పడుకుంటా ఉర్రూ తలూగించిందంట ప్రేక్షకులు అందరినీ. ఇక గంతే కాదు, మస్తు ఘనంగా కూడా సాగిందంట ఈ మొత్తం కార్యక్రమం. ఇక ఇంకో ముచ్చటెరకనా, ఇక ఆయన ఒక బనియను, ఒక ప్యాంటు, ఇక నెత్తికి ఒక టోపీ తగిలించుకొని ఇక ఆయన పాడుతుంటే మాత్రం అందరూ మస్తుగా ఊగిపోయారంట. ఇక అంతేకాకుండా ఇక ఆయన చొక్కా ఇప్పి మరి ఆయన సత్తా చాటుకున్నాడంట. మళ్ళా దీనికి భారీ ఎత్తున జనాలు కూడా హాజరయ్యారంట. ఇక ఓ వీడియో అనేది విడుదల చేసిర్రు. ఇక ఆ వీడియోలో చూస్తే అర్థమవుతున్నది, ఇక చాలా మంది అతిథులు వచ్చిర్రంట. ఇక దాంతోని ఇక ఈయన చాలా చార్జ్ కూడా తీసుకున్నారంట. గదే పైసలు. ఇక ఈయనకి పెద్ద మొత్తంలా పైసలు కూడా ముట్ట చెప్పిరంట. ఇక వీళ్ళకి గిట్ల ఏమన్నా తక్కువ ఉన్నదా ఏంది? ఇక గందుకే ఈయనని పెట్టుకోవడం ఏంది? ఇక ఎవళ్ళైనా పెట్టుకుంటారు. ఇక అంత సామర్థ్యం వీళ్ళకు ఉన్నది కాబట్టి. ఇక ఆ ముచ్చట పక్కకు పెడితే జూలై 12 తారీఖున కూడా ఇలా పెళ్లి సందర్భంగా ఇక శానా ఏడుకలు కూడా ముందస్తూ ఉంటాయి. ఇక ఆటిలల్లా హల్దీ కూడా ఉంటది. ఇక అన్ని షోలలో కూడా ఈయన పాల్గొంటాడంట, మాట ఇచ్చిండంట. ఇక భారీ పారితోషికం తీసుకున్నప్పుడు ఈయన వాడాల్సిందే కదా. ఇక ఆయన వృత్తి ధర్మం ఆయే. ఇక ఇప్పుడు హల్దీలో కూడా ఈయన ఉర్రూతలు ఊగించేటందుకు రెడీ అవుతున్నాడంట. మళ్ళా మీ గిట్లా ఈ ముచ్చటంతా తిన్న తర్వాత గీ పాప్ సింగర్ గిట్లా మీకు ఎరకనేనా? జస్టిన్ బీబర్ అంట పేరు. ఎంతమందికి ఎరకనో కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటే అది కూడా నొక్కిరి, మళ్ళొస్తా.